ఎస్ మేడం. నేను తెలుగులో అడుగుతుంటాను, మీరు దాన్ని ఇంగ్లీష్లో చెప్తున్నాను మేడం. Yes, sir. ఉమ్. నేను 2007కు ముందు స్టూడెంట్ గా ఉన్నాను. I had been a student before 2007. నేను 2007కు ముందు స్టూడెంట్ గా లేను. I hadn't been a student before 2007. నేను 2007కు ముందు స్టూడెంట్ గా ఉన్నానా? Mm, had I been had I been mm, had I been sorry, sir. Had I been a student before 2007? నేను 2007కు ముందు స్టూడెంట్ గా లేనా? Hadn't I been a student before 2007? 2007కు ముందు ఎవరు స్టూడెంట్ గా ఉన్నారు? Who had been a student before 2007? 2003కు ముందు, 2007కు ముందు ఎవరు స్టూడెంట్ గా లేరు? Who hadn't been a student before 2007? 2007కు ముందు నేను ఏమి? What had I what had I been? Yes, ఉమ్, sorry. What had I been before 2007? 2007కు ముందు నేను ఏమి కాదు? What hadn't I been before 2007? 2007కు ముందు నేను ఎక్కడ స్టూడెంట్ గా ఉన్నాను? Where had I been a student before ఉమ్, 2007? నేను 2007కు ముందు స్టూడెంట్ గా ఎందుకు లేను? సారీ, ఎక్కడ స్టూడెంట్ గా ఎక్కడ లేను? Where hadn't I been a student before 2007? ఆ, నేను 2007కు ముందు ఎప్పుడు స్టూడెంట్ గా ఉన్నాను? When had I been a student before 2007? నేను 2007కు ముందు ఎప్పుడు స్టూడెంట్ గా లేను? When hadn't I been a student before 2007? ఉమ్, నేను 2007కు ముందు ఎందుకు స్టూడెంట్ గా ఉన్నాను? Why had I been a student before 2007? నేను 2007కు ముందు ఎందుకు స్టూడెంట్ గా లేను? Why hadn't I been a student before 2007? నేను 2007కు ముందు నేను ఒక స్టూడెంట్ గా ఎలా ఎలా ఉన్నాను? How had I been a student before 2007? నేను 2007కు ముందు ఒక స్టూడెంట్ గా ఎలా లేను? How hadn't I been a student before 2007? నేను 2007కు ముందు ఎవరితో పాటు స్టూడెంట్ గా ఉన్నాను? For whom had I been a student before 2007? విత్ హూమ్ మేడం, విత్ హూమ్. ఎవరితో? Yes, sir. ఎవరితో పాటు స్టూడెంట్ గా ఉన్నాను? With whom had I been a student ఉమ్, before 2007? నేను 2007కు ముందు ఎవరితో పాటు స్టూడెంట్ గా లేను? With whom hadn't I been a student before 2007? ఉమ్, నేను 2007కు ముందు ఎవరి కోసం స్టూడెంట్ గా ఉన్నాను? For whom had I been a student before 2007? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. For whom had I been a ఉమ్, student before ఉమ్, 2007? ఉమ్. ఓకే, 2007కు ముందు నేను ఎవరి కోసం స్టూడెంట్ గా లేను? For whom hadn't I been a student before 2007? ఓకే, 2007 ముందు ఎవరు స్టూడెంట్ గా ఉన్నారో నాకు తెలుసు. I know who had been a ఉమ్, student before 2007. 2007కు ముందు ఎవరు స్టూడెంట్ గా లేరో నాకు తెలుసు. I know who hadn't been a student before 2007. 2007కు ముందు నేను ఏమిటో నాకు తెలుసు. I know what I had been before 2007. 2007కు ముందు నేను ఏమి కాదో నాకు తెలుసు. What I hadn't been before 2007. ఐ నో అని చెప్పాలి మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. I I know
Uh, what ఉమ్, hadn't I been before 2007? 2007కు ముందు నేను ఎక్కడ స్టూడెంట్ గా ఉన్నానో నాకు తెలుసు. I know where I had been ఉమ్, a student before 2007. 2007కు ముందు నేను ఎక్కడ స్టూడెంట్ గా లేనో నాకు తెలుసు. I know where I hadn't been a student before 2007. ఉమ్, నేను 2007కు ముందు ఎందుకు స్టూడెంట్ గా ఉన్నానో నాకు తెలుసు. Why I had been a ఐ student ఐ before మేడం 2007. మేడం 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 ఐ నో అనేది చెప్పాలి. Yes, so sorry. I know why I had been a student before 2007. నేను 2007కు ముందు ఎందుకు స్టూడెంట్ గా లేనో నాకు తెలుసు. I know why hadn't I been ఉమ్, sorry, sir. కాదు, వై I know హ్యాడెంట్ కాదు why మేడం. why I hadn't been a student before 2007. వెరీ గుడ్. Uh, నేను 2007 నేను 2007కు ముందు ఎప్పుడు స్టూడెంట్ గా ఉన్నానో నాకు తెలుసు. when I had been a student before నో నో 2007. నో నో, మీరు వెన్తో స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ ఐ నో అనేది ఖచ్చితంగా చెప్పాలి కదా. Uh, yes, I know when I had been ఉమ్, a student before 2007. నేను 2007కు ముందు ఒక స్టూడెంట్ గా ఎప్పుడు లేనో నాకు తెలుసు. Yes, when I hadn't been a student before మీరు 2007. అగైన్ I అగైన్ know, వెయిట్ మేడం, వెయిట్. మీరు వెన్నుతోనే స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఇక్కడ ఏం I చెప్పాలి? know, ఇన్కంప్లీట్ ఆన్సర్స్ కంప్లీట్ చేసిన అయినతో చెప్పాలి, రైట్. yes, I know when I hadn't been a student before 2007. నేను 2007కు ముందు, ఓకేనా, ఎవరితో పాటు స్టూడెంట్ గా ఉన్నానో నాకు తెలుసు. I know uh, with ఉమ్, whom I had been a student before 2007. ఉమ్. నేను Ne- I know. 2007కు ముందు ఎవరితో పాటు స్టూడెంట్ గా లేనో నాకు తెలుసు. I know with whom I hadn't ఉమ్, been a student before 2007. ఆ, నేను 2007కు ముందు ఎవరి కోసం స్టూడెంట్ గా ఉన్నానో నాకు తెలుసు. I know for whom I had been a student before 2007. I know నేను for రెండు whom I ఉమ్, నేను hadn't been. 2007కు ముందు, నన్ను చెప్పనివ్వండి. Okay, రెండు okay. వేల ఏడుకు ముందు నేను ఎవరి కోసం స్టూడెంట్ గా లేనో నాకు తెలుసు. I know for whom I hadn't been a student before 2007. దట్స్ ఇట్ మేడం. Okay, sir. ఒక్క నిమిషం ఉండండి మేడం, జస్ట్ లైన్ లో ఉండండి. Yes. ఓకే, రికార్డ్ అవుతుంది. నో ప్రాబ్లం, రైట్, గుడ్. సో నెక్స్ట్ వచ్చేసి, ఇప్పుడు మీరు ఏం చెప్పారు? దేంతో ప్రాక్టీస్ చేశారు? Had. హ్యాడ్ బీన్ ప్లస్ నేమ్ తో ప్రాక్టీస్ చేశారు. Yes. ఓకే. Yes. Sir. నెక్స్ట్ హ్యాడ్ బీన్ ప్లస్ ఇక్కడ ప్లేస్ గురించి చెప్పాలి, ప్లేస్. సో నేను ఇక్కడ 2000 అంటే మీరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో Yes, ఆ sir. ప్లేస్ అనేది గతంలో లాగా చెప్పాలి. Mm, mm. నేను ఫర్ I ఎగ్జాంపుల్, have been ఐ in హ్యాడ్ బీ in ఐ హ్యాడ్ Madhikera. బీన్ ఇన్ హైదరాబాద్. ఓకే, Mm. మధ్యగారే అని చెప్పుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. మధ్యకేరా. అంటే ఇక్కడ చూడండి, ఇది బిఫోర్ అనే చెప్పాలి. Yes, sir. ఓకేనా? Yes, sir. బిఫోర్ అని చెప్పొచ్చు, లేదా ఫ్రమ్ టు అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? Yes. ఫ్రమ్ 2007 టు 2020 ఇట్లా కూడా చెప్పొచ్చు. నేను 2007 నుంచి 2020 వరకు మదికెరలో ఉన్నాను అని చెప్పండి. ఇప్పుడు ఇది పాస్ట్ ఆఫ్ పాస్ట్ అవుతుంది. అర్థమవుతుందా మేడం మీకు? Yes, sir. Yes, sir. ఇప్పుడు ఫ్రమ్ టు అనేది కూడా ఇదే కాన్సెప్ట్ లో ఇచ్చేస్తాం.
అంటే బిఫోర్ అనేది ఇందాక యూజ్ చేసాము, ఇక్కడ ఫ్రమ్ టు కూడా పాస్ట్ ఆఫ్ పాస్ట్ అని చెప్తుంది, అవునా కాదా? Yes, sir. ఎందుకంటే ఇప్పుడు మనము దేని గురించి మాట్లాడుతున్నాము? 2020 గురించి మాట్లాడటం లేదు. No, no. 2020కి ముందు జరిగిన దాని గురించే మాట్లాడుతున్నాం. 2007 నుంచి 2020 వరకు అంటే మీకు అర్థమవుతుంది కదా మేడం? Yes, sir. Yes, sir. రైట్. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకెరలో ఉన్నాను అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చెప్పాలంటే ఐ హ్యాడ్ బీన్ ఇన్ మధ్యకెర ఫ్రమ్ 2007 టు 2020 అని చెప్పాలి. ఓకే, నేను తెలుగులో ఆడుతుంటాను, మీరు ఇంగ్లీష్ లో చెప్పండి. Yes, sir. ఉమ్. నేను 2007 నుంచి 2020 వరకు వరకు ఓకేనా, మధ్యకెరలో ఉన్నాను. I had I had been in Madhukara from 2007 to 2020. ఆ నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకెరలో లేను. I hadn't been in Madhukara from 2007 to 2020. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఉన్నానా? Had I been in Madhukara from 2007 to 2020? నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో లేనా? Hadn't I been in Madhukara from 2007 to 2020? ఎవరు Who 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఉన్నారు? who had been in Madhukara from 2007 to 2020? ఎవరు 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో లేరు? Who hadn't been in Madhukara from 2007 to 2020? 2007 నుంచి 2020 వరకు ఎవరు మధ్యకరలో ఉన్నారో నాకు తెలుసు. I know who had been in Madhukara from 2007 to 2020. 2007 నుంచి 2020 వరకు ఎవరు మధ్యకరలో లేరో నాకు తెలుసు. I know who hadn't been in Madhukara from 2007 to 2020. నేను 2007 నుంచి 2020 వరకు ఎక్కడ ఉన్నాను? Where had I been? Where had I been from 2007 to 2020? నేను 2007 నుంచి 2020 వరకు ఎక్కడ లేను? Where hadn't I been from 2007 to 2020? నేను 2007 నుంచి 2020 వరకు ఎక్కడ ఉన్నానో నాకు తెలుసు. Where I know where I have been from 2007 to 2020. నేను 2007 నుంచి 2020 వరకు ఎక్కడ లేనో నాకు తెలుసు. I know where I hadn't been from 2007 to 2020. నేను 2007 నుంచి 2020 వరకు ఎందుకు మధ్యకరలో ఉన్నానో నాకు తెలుసు. I know why సారీ మేడం, సారీ ఒక నిమిషం, ఇక్కడ క్వశ్చన్స్ అడుగుదాం. 2007 నుంచి 2020 వరకు నేను ఎందుకు మధ్యకరలో ఉన్నాను? Why had I been in Madhukara from 2007 to 2020? నేను 2007 నుంచి 2020 వరకు ఎందుకు మధ్యకరలో లేను? Why hadn't I been in Madhukara from 2007 to 2020? నేను 2007 నుంచి 2020 వరకు ఎందుకు మధ్యకరలో ఉన్నానో నాకు తెలుసు. I know why I had been in Madhukara from 2007 to 2020.
నేను 2007 నుంచి 2020 వరకు ఎందుకు మధ్యకరలో లేనో నాకు తెలుసు. I know why I hadn't been ఉమ్, in Madhukera from 2007 to ఉమ్, 2002. ఉమ్. నేను 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 ఎవరి 2000 ఎస్ మేడం. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎలా ఉన్నానో నాకు తెలుసు. I know ఆ how I have ఒక నిమిషం how మేడం, దీనికి కూడా క్వశ్చన్స్ అడిగి వద్దాంలేండి. 2007 నుంచి 2020 వరకు నేను మధ్యకరలో ఎలా ఉన్నాను, ముందు క్వశ్చన్ చెప్పండి. yeah, yes sir. How had I been in Madhukera from 2007 to 2020? How వెరీ గుడ్. how నేను 2000, లెట్ మీ కంప్లీట్ మేడం. ఆ oh, 2007 నుంచి 2020 వరకు నేను మధ్యకరలో ఎలా లేను? how hadn't I been in Madhukera from 2007 to 2020? ఆ, నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎలా ఉన్నానో నాకు తెలుసు. I know how I had been ఉమ్, in Madhukera from 2007 to 2020. ఉమ్. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎలా లేనో నాకు తెలుసు. I know how I hadn't been in Madhukera from 2007 to 2020. రైట్. Okay. నేను మధ్యకరలో ఎప్పుడు ఉన్నాను? Yep. ఎప్పుడు ఎంత కాలంగా ఉన్నానని చెప్పుకోవచ్చు లేదు. సార్? ఓ ఎస్ ఎస్ అంటే ఎప్పుడు అంటే వెన్నుతో చెప్పొచ్చు, ఇట్లా కూడా చెప్పొచ్చు. ఎస్ ఇట్లా ఎస్ కూడా చెప్పొచ్చు. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎప్పుడు ఉన్నాను అని చెప్పొచ్చు. అట్లేం చెప్పొచ్చు, ఇబ్బంది అంటే. టైం తీసేసి అంటే అర్థం చెప్పాలి ఏంటి? కదా. మీరు టైం అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఫిక్స్డ్ టైం రాలేదు కదా. ఒక టైం నుంచి ఇంకొక టైం వరకు, అంటే 2007 నుంచి 2020 వరకు ఎప్పుడు ఉన్నాను అంటే మీరు 2007 నుంచి 2008లో ఉండొచ్చు. అర్థమవుతుందా మేడం? ఎస్ లేదా సార్ 2008 నుంచి 2009లో ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? ఆ గ్యాప్ లో ఎప్పుడు ఉన్నానని అర్థం అనమాట. ఎస్ సార్ ఎస్ సార్ ఎస్ నేను 2007 నుంచి 2020 వరకు ఎప్పుడు మధ్యకరలో ఉన్నాను? ఎస్ సార్ వెన్ హ్యాడ్ ఐ బీన్ ఇన్ Madhukera from ఉమ్, 2007 to ఉమ్, 2020? ఉమ్, ఉమ్. నేను 2007 నుంచి 2020 వరకు ఎప్పుడు మధ్యకరలో లేను. When hadn't I been in Madhukera 2000 from 2007 to 2020? ఉమ్. నేను 2007 నుంచి 2020 వరకు ఎప్పుడు మధ్యకరలో ఉన్నానో నాకు తెలుసు. I know when I had been in Madhukera from 2007 to 2020. ఓకే. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎప్పుడు లేనో నాకు తెలుసు. I know when I hadn't ఉమ్, been in Madhukera from 2007 to 2020. ఓకే. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎవరితో పాటు ఉన్నాను. క్వశ్చన్. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎవరితో పాటు ఉన్నాను? With had I been in Madhukera from మ- 2007 to 2020? ఆ, మీ వాయిస్ బ్రేక్ అయింది మేడం, మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. కమ్ అగైన్. Okay, sir. Um, with whom had I been in Madhukera from 2007 to 2020? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, వాయిస్ బ్రేక్ అయింది. With whom had I been in Madhukera from 2007 to 2020? వెరీ గుడ్. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎవరితో పాటు లేను? With whom hadn't I been in Madhukera from 2007 to 2020? వెరీ గుడ్. నేను 2007 నుంచి 2020 వరకు ఎవరితో పాటు ఉన్నానో నాకు తెలుసు.
I know with whom I had been in Madikera from 2007 to 2020. నేను 2007 నుంచి 2020 వరకు ఎవరితో పాటు మధ్యకరలో ఎవరితో పాటు లేనో నాకు తెలుసు. I know with whom I hadn't been in Madikera from 2007 to 2020. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి మేడం. With whom I hadn't been in Madikera from అలా మేడం. ఎస్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. నెట్వర్క్ ప్రాపర్ గా ఉందో లేదో చెక్ ఇట్ వన్స్. మీరు ఒక చోట మొబైల్ ఫిక్స్డ్ గా పెట్టుకొని మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, ఎందుకంటే మీరు మొబైల్ అటు ఇటు కదులుతున్నప్పుడు వాయిస్ బ్రేక్ అవుతుంది. No sir, కాల్ వచ్చింది. Yes sir. బహుశా రైట్. Yes sir. ఇప్పుడు ఒకసారి మీరు కాల్ వచ్చినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వద్దు. కాల్ వచ్చిన వెంబడి మీరు ఆన్సర్ చేస్తే అంటే ఇక్కడ మీకు సౌండ్ వినిపించట్లేదు. ఓకేనా? Yes sir. రైట్, మళ్ళీ ఒకసారి చెప్పండి. I know with whom I hadn't been in Madikera from 2007 to 2020. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎవరి కోసం ఉన్నాను? For whom had I been in Madikera from 2007 to 2020? నేను 2007 నుంచి 2020 వరకు ఎవరి కోసం మధ్యకరలో లేను? For whom hadn't I been in Madikera from 2007 to 2020? నేను 2007 నుంచి 2020 వరకు ఎవరి కోసం మధ్యకరలో ఉన్నానో నాకు తెలుసు. I know for whom I had been in Madikera from 2007 to 2020. నేను 2007 నుంచి 2020 వరకు మధ్యకరలో ఎవరి కోసం లేనో నాకు తెలుసు. I know with whom I hadn't been in Madikera from 2007 to 2020. రైట్. సో వి కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చెప్పాలి? హ్యాడ్ బీన్ తోటి క్వాలిటీ చెప్పాలి. క్వాలిటీ. ఓకేనా? నేను నిన్న సాయంత్రం వరకు బిజీగా ఉన్నాను అని చెప్పాలన్నప్పుడు ఏం చెప్పాలి? ఐ హ్యాడ్ బీన్ బిజీ అంటిల్, లేదా నిన్నటి వరకు అని చెప్తాంలేండి. అంటిల్ ఎస్టర్డే. నేను నిన్న బిజీగా ఉన్నానంటే అప్పుడు ఏం చెప్పాలి? ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్పాలి. అర్థమవుతుందా? ఇక్కడ కూడా ఎస్టర్డే వచ్చింది, ఇక్కడ కూడా ఎస్టర్డే వచ్చింది, ఇక్కడ కూడా ఎస్టర్డే వచ్చింది. కాకపోతే ఇక్కడ అంటిల్ అనేది వచ్చేసరికి ఏమైపోయిందంటే ఇది పాస్ట్ ఆఫ్ పాస్ట్ అయిపోయింది. అవునా కదా? అంటిల్ ఎస్టర్డే అంటే అర్థం ఏంటి? నిన్నటి వరకు. కానీ ఇక్కడ ఏం చెప్పాము? జస్ట్ ఎస్టర్డే అంటే నిన్న పని జరుగుతూ ఉంది అంటే కదా. అంటే నిన్న నేను బిజీగా ఉన్నానంటే ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అని చెప్పొచ్చు. నిన్నటి వరకు బిజీగా ఉన్నాను అంటే కేవలం నిన్న బిజీగా ఉన్నట్టు, అంతకు ముందు కూడా బిజీగా ఉన్నట్టు అని వస్తుందా? మీకు అర్థమవుతుందా మేడం? ఐ హ్యాడ్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే అంటే నిన్నటి వరకు బిజీగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? నిన్న బిజీగా ఉన్నాను, మొన్న కూడా బిజీ, అట్లా వస్తుంది కదా అర్థం. ఐ వాజ్ బిజీ ఎస్టర్డే అంటే అర్థం ఏంటి? నిన్న మాత్రమే బిజీగా ఉన్నాను వస్తుంది. మొన్న ఉన్నామో అర్థం రావట్లేదు. డిఫరెన్స్ అర్థమైందా మీకు? కాబట్టి వాజ్ వస్తే పాస్ట్ అని అర్థం చేసుకోవాలి, హ్యాడ్ బీన్ వస్తే పాస్ట్ ఆఫ్ పాస్ట్ అని అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఎస్, చెప్పండి. నేను నిన్నటి వరకు బిజీగా ఉన్నాను అని చెప్పండి. I had been busy until yesterday. ఇక్కడ ఈ అంటిల్ బదులు టిల్ కూడా చెప్పొచ్చు మేడం. అంటిల్ లేదా టిల్ రెండు కరెక్టే. అంటిల్ అన్నా టిల్ అన్నా రెండు అర్థం ఒకటి. ఓకేనా? అంటిల్ ఎస్టర్డే. సరే, మీరు అంటిలే వాడండి, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. నేను నిన్నటి వరకు బిజీగా ఉన్నాను. I had been busy until yesterday. నేను నిన్నటి వరకు బిజీగా లేను. I hadn't been busy until yesterday. నేను నిన్నటి వరకు బిజీగా ఉన్నానా? Had I been busy until yesterday? నేను నిన్నటి వరకు బిజీగా లేనా? Hadn't I been busy until yesterday?
ఎవరు రైట్. బిజీ ఎవరు ఎవరు నిన్నటి వరకు బిజీగా ఉన్నారు? హూ హ్యాడ్ హూ హ్యాడ్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే ఉమ్. ఎవరు హూ నిన్నటి వరకు బిజీగా లేరు? హూ హ్యాడెంట్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే ఉమ్. నిన్నటి వరకు ఎవరు బిజీగా ఉన్నారో నాకు తెలుసు. ఐ నో హూ హ్యాడ్ బిజీ అంటిల్ ఉమ్. ఎస్టర్డే మళ్ళీ ఒకసారి చెప్పండి. ఐ నో హూ హ్యాడ్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే ఉమ్. నిన్నటి వరకు ఎవరు బిజీగా లేరో నాకు తెలుసు. ఐ నో హూ హ్యాడెంట్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే ఉమ్. నిన్నటి వరకు నిన్నటి వరకు నేను ఎలా ఉన్నాను? హౌ హ్యాడ్ ఐ బీన్ హౌ హ్యాడ్ ఐ బీన్ అంటిల్ ఎస్టర్డే వెరీ గుడ్. నేను నిన్నటి వరకు ఎలా లేను? హౌ హ్యాడెంట్ ఐ బీన్ అంటిల్ ఎస్టర్డే ఉమ్. నిన్నటి వరకు నేను ఎలా ఉన్నానో నాకు తెలుసు. ఐ నో హౌ ఐ హ్యాడ్ ఉమ్. బీన్ అంటిల్ ఎస్టర్డే ఉమ్. నిన్నటి వరకు నేను ఎలా లేనో నాకు తెలుసు. ఐ నో హౌ ఐ హ్యాడెంట్ బీన్ అంటిల్ ఎస్టర్డే ఉమ్. నేను నిన్నటి వరకు ఎక్కడ బిజీగా ఉన్నాను? వేర్ వేర్ హ్యాడ్ ఐ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే నేను నిన్నటి వరకు ఎక్కడ బిజీగా లేను. వేర్ ఐ హ్యాడ్ బీన్ వేర్ వేర్ హ్యాడ్ ఐ వేర్ హ్యాడెంట్ ఐ బీన్ బిజీ ఉమ్. అంటిల్ ఉమ్. ఎస్టర్డే ఉమ్. నేను నిన్నటి వరకు ఎక్కడ బిజీగా ఉన్నానో నాకు తెలుసు. ఐ నో వేర్ ఐ హ్యాడ్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే నేను నిన్నటి వరకు ఎక్కడ బిజీగా లేనో నాకు తెలుసు. వేర్ ఐ హ్యాడెంట్ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే ఉమ్. ఆ. ఉమ్. నేను ఎప్పటి వరకు బిజీగా ఉన్నాను? వెన్ హ్యాడ్ ఐ వెన్ ఆ, హ్యాడ్ ఐ ఎ- బీన్ ఆ, బిజీ అంటిల్ ఆ, ఎస్టర్డే ఆ. ఒక్క నిమిషం చూడండి ఇక్కడ. వెన్ అంటిల్ హ్యాడ్ ఐ ఉంటుంది బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే అంటే ఒక అర్థం వస్తుంది. ఇప్పుడు నేను అడిగింది ఇట్లా అనమాట. అంటిల్ వెన్ హ్యాడ్ ఐ బీన్ బిజీ. నేను ఎప్పటి వరకు దీని అర్థం బిజీ ఏంటి? నేను ఎప్పటి అంటిల్ వరకు వెన్ బిజీ అంటే ఎప్పటి వరకు. అంటే అంటిల్ వెన్ హ్యాడ్ ఐ బీన్ బిజీ. బిజీ ఇక్కడ ఏమొస్తుంది అర్థము? వెన్ హ్యాడ్ ఐ బీన్ బిజీ అంటిల్ ఎస్టర్డే అంటే నేను నేను నిన్నటి వరకు ఎప్పుడు ఎప్పుడు బిజీగా బిజీగా ఉన్నాను అని ఉన్నాను అర్థం వస్తుంది. ఎస్ ఎస్ కాబట్టి ఇది అర్థం అంత రావట్లేదు కాబట్టి దీన్ని తీసేసి అంటిల్ వెన్ హ్యాడ్ ఐ బీన్ బిజీ అని చెప్పండి. ఓకే సార్ అంటిల్ వెన్ హ్యాడ్ ఐ బీన్ బిజీ ఆ, నేను ఎప్పటి వరకు బిజీగా లేను? అంటిల్ వెన్ హ్యాడ్ ఐ బీన్ బిజీ నేను ఎప్పటి వరకు బిజీగా ఉన్నానో నాకు తెలుసు. ఐ నో అంటిల్ వెన్ ఉమ్, ఐ వెన్ ఐ హ్యాడ్ బీన్ బిజీ నేను ఎప్పటి వరకు బిజీగా లేనో నాకు తెలుసు. ఐ నో అంటిల్ వెన్ ఐ హ్యాడెంట్ బీన్ బిజీ వెరీ గుడ్. నెక్స్ట్, నేను నిన్నటి వరకు ఎవరితో పాటు బిజీగా ఉన్నానో నాకు తెలుసు. ఎవరితో పాటు బిజీగా ఉన్నాను? ఫస్ట్ క్వశ్చన్స్ చెప్తాను. ఓకే ఐ with whom with whom had I with whom had I been busy until yesterday నేను నిన్నటి వరకు ఎవరితో పాటు బిజీగా లేను? with whom hadn't I with whom hadn't I been busy until yesterday ఉమ్, నేను నిన్నటి వరకు ఎవరితో పాటు బిజీగా ఉన్నానో నాకు తెలుసు. I know with whom I had been busy until yesterday నేను నిన్నటి వరకు ఎవరితో పాటు బిజీగా లేనో నాకు తెలుసు. I know with whom I hadn't been busy until yesterday నేను నిన్నటి వరకు ఎందుకు బిజీగా ఉన్నాను?
why had I been busy yesterday? Until yesterday. అంటిల్ ఎస్టర్డే. Yes, sir. Until yesterday. నేను నిన్నటి వరకు ఎందుకు బిజీగా లేను? Why hadn't I been busy until yesterday? ఉమ్, నేను నిన్నటి వరకు ఎందుకు బిజీగా లేనో నాకు తెలుసు. I know why I ఉమ్, hadn't been. Uh, I know why I hadn't been busy until yesterday. ఉమ్, నేను నిన్నటి వరకు ఎందుకు బిజీగా లేనో నాకు తెలుసు. I know why I hadn't ఉమ్, been busy until ఉమ్, yesterday. నేను నిన్నటి వరకు ఎవరి కోసం బిజీగా ఉన్నాను? For whom had I for whom had I been busy until yesterday? ఉమ్, నేను నిన్నటి వరకు ఎవరి కోసం బిజీగా లేను? For whom hadn't I been busy until yesterday? ఉమ్, నేను నిన్నటి వరకు ఎవరి కోసం బిజీగా ఉన్నానో నాకు తెలుసు. I know for whom I had been busy until yesterday. ఉమ్, నేను నిన్నటి వరకు ఎవరి కోసం బిజీగా లేనో నాకు తెలుసు. I know for whom I hadn't ఉమ్, been busy until yesterday. ఉమ్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అది. I know for whom I hadn't been busy until ఉమ్, yesterday. ఉమ్. ఓకే, రైట్ మేడం. సో ఇప్పుడు నెక్స్ట్ మనము హ్యాడ్ బీన్ పక్కన V4 పెట్టి ఎలా చెప్పాలో చూద్దాం. Yes. ఉమ్. ఆ, ఇక్కడ చూడండి, ఐ హ్యాడ్ బీన్ Yes, sir. వాచింగ్ టీవీ Hmm. వాచింగ్ టీవీ బిఫోర్ యూ కేమ్. బిఫోర్ యూ UK. కేమ్ అంటే అర్థం ఏంటి? నువ్వు రాకముందు వరకు, అంటే నువ్వు రాకముందు నేను టీవీ చూస్తూ ఉన్నాను. Yes. ఆ, అర్థమవుతుంది కదా మేడం? Yes, sir. ఇది పాస్ట్ ఆఫ్ పాస్ట్. క్లారిటీ వచ్చింది కదా పాస్ట్ ఆఫ్ పాస్ట్ అనేది? Yes, sir. ఆ, అంటే నువ్వు రావడం అనే పని జరగక ముందు నేనేం చేస్తున్నానంటే టీవీ చూస్తూ ఉన్నా. No. కాబట్టి అక్కడ ఒక పనికి ముందు ఇంకొక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి హ్యాడ్ బీన్ ప్లస్ V4. ఓకేనా మేడం? Yes, sir. అంటే నువ్వు రాకముందు నేనేం చేస్తున్నా, టీవీ చూస్తూ ఉన్నా. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. ఎస్. ఇది చెప్పండి, 4 ఫార్మ్స్ చెప్తాం, స్టార్ట్ చేద్దాం. నువ్వు రాకముందు నేను టీవీ చూస్తూ ఉన్నాను. I had been watching TV before you came. నువ్వు రాకముందు నేను టీవీ చూస్తూ లేను. I hadn't been watching TV before you came. నువ్వు రాకముందు నేను టీవీ చూస్తూ ఉన్నానా? Had I been watching TV before you came? నువ్వు రాకముందు నేను టీవీ చూస్తూ లేనా? Hadn't I been watching TV before you came? నువ్వు రాకముందు ఎవరు టీవీ చూస్తూ ఉన్నారు? Who had been watching TV before you came? నువ్వు రాకముందు ఎవరు టీవీ చూస్తూ లేరు? Who hadn't been watching TV before you came? నువ్వు రాకముందు ఎవరు టీవీ చూస్తున్నారో నాకు తెలుసు. I know who had been watching TV before you came. నువ్వు రాకముందు ఎవరు టీవీ చూస్తూ లేరో నాకు తెలుసు. I know who hadn't been watching TV before you came. నువ్వు రాకముందు నేను ఏమి చేస్తూ ఉన్నాను? నేను ఏం చేస్తున్నాను? What I had been. అక్కడ What I had మన been క్వశ్చన్ done. సూత్రం ఏంటి మేడం? What I had. మళ్ళీ ఒకసారి రిపీట్. What had I been done before you came? మళ్ళీ ఒక్కసారి డన్నా. ఇక్కడ మనం వాడాల్సింది V4 V3? Before doing. Yes. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి క్వశ్చన్. What had I been doing before you came? అంతే. నువ్వు రాకముందు నేను ఏమి చేస్తూ లేను.
Hmm. What hadn't I been doing before he came? ఉమ్. నువ్వు రాకముందు నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు. I know. Hmm. I know what I had been doing before he came. ఉమ్. నువ్వు రాకముందు నేను ఏమి చేస్తూ లేనో నాకు తెలుసు. I know what hadn't been doing before he came. ఉమ్. నేను నువ్వు రాకముందు ఎక్కడ టీవీ చూస్తూ ఉన్నాను. Hmm. Where had I been watching TV before you came? ఒకసారి చెప్పండి మేడం, వాయిస్ బ్రేక్ అయింది. Where had I been watching TV before you came? ఉమ్. నువ్వు రాకముందు నేను ఎక్కడ టీవీ చూస్తూ లేను. Where hadn't I been watching TV before you came? ఉమ్. నువ్వు రాకముందు నేను ఎక్కడ టీవీ చూస్తున్నానో నాకు తెలుసు. I know where I had been watching ఉమ్. TV before you came. ఉమ్. నువ్వు రాకముందు నేను ఎక్కడ టీవీ చూస్తూ లేనో నాకు తెలుసు. I know where I hadn't been before. Sorry. I know where I hadn't been watching TV before you came. ఉమ్. నువ్వు రాకముందు నేను ఎందుకు టీవీ చూస్తూ ఉన్నాను. Why hadn't been watching TV before you came? మళ్ళీ ఒకసారి చెప్పండి, హ్యాడా హ్యాడెంట్ తో. Why had I been? రిపీట్ చేయండి. Why had I been watching TV before you came? ఉమ్. నువ్వు రాకముందు నేను ఎందుకు టీవీ చూస్తూ లేను. Why hadn't I been watching TV before you came? ఉమ్. నువ్వు రాకముందు నేను ఎందుకు టీవీ చూస్తున్నానో నాకు తెలుసు. I know why I had been watching ఉమ్. TV before you came. నువ్వు రాకముందు నేను ఎందుకు టీవీ చూస్తూ లేనో నాకు తెలుసు. I know why I hadn't been watching TV before you came. నెక్స్ట్, నువ్వు రాకముందు నేను ఎవరితో పాటు టీవీ చూస్తూ ఉన్నాను. With whom, with whom had I been watching TV before you came? నువ్వు రాకముందు నేను ఎవరితో పాటు టీవీ చూస్తూ లేను. With whom hadn't I been watching TV before you came? నువ్వు రాకముందు నేను ఎవరితో పాటు టీవీ చూస్తూ ఉన్నానో నాకు తెలుసు. I know with whom I had been watching TV before you came. నువ్వు రాకముందు నేను ఎవరితో పాటు టీవీ చూస్తూ లేనో నాకు తెలుసు. I know with whom I hadn't been watching TV before you came. ఎస్ మేడం, అర్థమైంది కదా మేడం, హ్యాడ్ బీన్ ప్లస్ V4 తో అడగడం. Yes sir, yes sir. ఇంకా లాస్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా V3 తో అడగాలి. Yes. ఓకేనా? Yes sir. సో ఈ హ్యాడ్ బీన్ ప్లస్ V3 తో 2 యాక్షన్స్ చెప్పేటట్టు. ఓకేనా? Yes sir. నేను 2020కి ముందే ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాను అని చెప్పాలి. అప్పుడు ఎలా చెప్తారు? I had been selected I had been selected for 2020. for a job before 2020. Just a minute, madam. Yes sir. నేను 2020 ముందు ఓకేనా ఒక జాబ్ కి సెలెక్ట్ అయ్యాను. I had been selected for a job before 2020.
నేను 2020కి ముందు ఒక జాబ్ కు సెలెక్ట్ కాలేదు. I hadn't been selected for a job before 2020. నేను 2020కి ముందు ఒక జాబ్ కు సెలెక్ట్ అయ్యానా? Had I been selected for a job before 2020? నేను 2020కి ముందు ఒక జాబ్ కు సెలెక్ట్ కాలేదా? Hadn't I been selected a job for హ్యాడెంట్ ఐ బీన్ సెలెక్టెడ్ ఫర్ ఏ జాబ్? for a job? Okay, okay. I hadn't I been క్వశ్చన్ selected? మీరు చెప్పేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. మైక్ దగ్గర పెట్టుకోండి, Yes, వాయిస్ sir. బ్రేక్ అవుతుంది. Yes, sir. Hadn't I been selected for a job um, before 2020? రైట్. 2020కి ముందు ఎవరు జాబ్ కు సెలెక్ట్ అయ్యారు? Who had been selected for a job before 2020? 2020కి ముందు ఎవరు జాబ్ కు సెలెక్ట్ కాలేదు? Who hadn't been selected for a job before 2020? 2020కి ముందు ఎవరు జాబ్ కు సెలెక్ట్ అయ్యారో నాకు తెలుసు. I know who had been selected for a job before 2020. 2020కి ముందు ఎవరు జాబ్ కు సెలెక్ట్ కాలేదో నాకు తెలుసు. I know who hadn't been selected for a job 2020 before 2020. 2020కి ముందు నేను ఎక్కడ జాబ్ కు సెలెక్ట్ అయ్యాను? Where had I been selected for a job before 2020? 2020కి ముందు నేను ఎక్కడ జాబ్ కు సెలెక్ట్ కాలేదు? Where hadn't I been selected for a job before 2020? 2020కి ముందు నేను ఎక్కడ జాబ్ కు సెలెక్ట్ అయ్యానో నాకు తెలుసు. I know where I had been selected for a job before 2020. 2020కి ముందు నేను ఎక్కడ జాబ్ కు సెలెక్ట్ కాలేదో నాకు తెలుసు. I know where I hadn't been selected for a job before 2020. 2020కి ముందు నేను ఎవరితో పాటు జాబ్ కు సెలెక్ట్ అయ్యాను? I know, sir. With whom had I been selected for a job before 2020? 2020కి ముందు నేను ఎవరితో పాటు జాబ్ కు సెలెక్ట్ కాలేదు? With whom hadn't I been selected for a job before 2020? 2020కి ముందు నేను ఎవరితో పాటు జాబ్ కు సెలెక్ట్ అయ్యానో నాకు తెలుసు. I know with whom I had been selected for a job before 2020. 2020కి ముందు నేను ఎవరితో పాటు జాబ్ కు సెలెక్ట్ కాలేదో నాకు తెలుసు. I know with whom I hadn't been selected for a job before 2020. సో అదే విధంగా వైతో వీటన్నిటితో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా మేడం? Yes, sir. రైట్. ఒక్క నిమిషం.